సో ఈ వారికోస్ వెయిన్స్ లో కూడా టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? ఇందులో సబ్ లెవెల్ ఏమైనా రూట్ కాజెస్ ఉంటాయా? కొన్నిసార్లు నార్మల్ వాళ్ళకి రాకపో రెగ్యులర్గా వచ్చేది ప్రైమరీ వ్యారికోస్ వెయిన్స్ అంట. కొన్ని సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అంటే కొన్ని కారణాలు మీరు చెప్పినట్టు, లైక్ ప్రీవియస్ డివిటీ అంటే రక్తనాళం గడ్డకట్టు ఉండడం వాళ్ళలో, ఇంకా కొన్ని ఇతర సర్జరీస్ అయ్యి వెయిన్ యొక్క డ్యామేజ్ అయిన వాళ్ళలో, వీళ్ళందరి వల్ల కూడా మనకి ఈ వ్యారికోస్ వెయిన్స్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ నార్మల్ వ్యారికోస్ వెయిన్స్ ఎవరికి వస్తాయంటే మనకి ఎక్కువసేపు నుంచున్న, లేకపోతే ప్రెగ్నెన్సీలో జెనెటికల్ ప్రీపోర్డ్ అంటే ఫెమిలియల్ గా వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ప్రైమరీగా వస్తాయి. సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అనేది ఈ ఏదో ఒక కారణం అంటే అండర్లయింగ్ రీజన్ ఉంటుంది లోపల. మన వాస్కులర్ సెంటర్ మనకి చిరంజీవి హాస్పిటల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎందుకు మనం ఇంత బెస్ట్ వాస్కులర్ సెంటర్ కింద మనం ఉన్నామంటే ఆ కారణాలు కూడా మనం గుర్తిస్తాం. మళ్ళీ మళ్ళీ రాకుండా ఆ కారణాలు కూడా మనం మారుస్తాం. లోపల డీవీటీ ఉన్నట్టయితే దానికి డీవీటీ ట్రీట్మెంట్ చేసుకుంటాం, దానికి ఏమైనా అవసరం అయితే స్టంట్ వేసుకుంటాము, లేకపోతే ఆ రక్త ప్రసరణ పెంచడము, అవి చేసుకుంటూనే వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో దానివల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోతే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఈ ప్రాబ్లమ్ మనం రెగ్యులర్ గా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మనం ప్రాపర్ గా చూసుకున్నట్టయితే డెఫినెట్ గా మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అవన్నీ కూడా మనము ప్రాపర్ గా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది.